నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం థైరాయిడ్ నాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. సో అసలు ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే ఏంటి అని అంటే మనకి నెక్ అంటే మెడ భాగంలో థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుందన్నమాట. సో ఈ థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అసలు ఎందుకు అని అంటే మన బాడీ బ్యాలెన్స్డ్గా పనిచేయడానికి మనకి ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ గ్రంథిలో వాపుల్లాగా రావడం జరుగుతుందన్నమాట. సో వీటిల్నే మనం థైరాయిడ్ నాడ్యూల్స్ అని అంటాము. సో మోస్ట్ కామన్గా అంటే ఈ ఆల్మోస్ట్ 95% వరకు వచ్చే ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అన్ని బినైన్ నాడ్యూల్స్ అనమాట, అంటే క్యాన్సర్ కానివి. అసలు ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే ఏంటంటే థైరాయిడ్ గ్రంథిలో కొన్ని కణాలు ఎక్స్ట్రాగా డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట, అంటే పెరుగుతూ ఉంటాయి అనమాట. సో వీటిని ఈ ఎక్స్ట్రాగా పెరిగిన వాటిల్నే నాడ్యూల్స్ అని అంటాము. సో అది థైరాయిడ్లో వచ్చింది కాబట్టి థైరాయిడ్ నాడ్యూల్స్ అని అంటాం అనమాట వీటిల్ని. సో అసలు ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ ఎన్ని రకాలు ఉంటాయి అని అంటే చాలా రకాలు ఉంటాయి అనమాట. ఒకటేమో సాలిటరీ నాడ్యూల్ అంటాం, అంటే ఏంటంటే ఒకటే థైరాయిడ్ గ్రంథిలో ఒకటే దగ్గర ఈ కణాలు అనేవి ఎక్స్ట్రాగా పెరుగుతూ ఉంటాయి. సో వీటిల్ని సాలిటరీ థైరాయిడ్ నాడ్యూల్ అని అంటాము. ఇంకొన్ని ఏంటి అని అంటే మల్టీ నాడ్యులర్ గాయిటర్ అంటాం, అంటే ఏంటంటే 2 లేదా 2 కన్నా మించి ఏదైనా నాడ్యూల్స్ ఉన్నాయి అని అంటే దాన్ని మల్టీ నాడ్యులర్ గాయిటర్ అంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటే ఏరియాలో ఈ కణులు ఎక్స్ట్రాగా గ్రోత్ అవ్వడం కాకుండా థైరాయిడ్ గ్లాండ్ అంతా ఈక్వల్గా ఎక్స్ట్రా కణుతులు అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో దీన్ని డిఫ్యూజ్ గాయిటర్ అని అంటాం అనమాట. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే రెట్రోస్టర్నల్ గాయిటర్ అని కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే మనకి ఛాతిలో స్టర్నమ్ అనే ఒక బోన్ ఉంటుందన్నమాట. సో ఆ బోన్ వెనకాలకి గ్రో అవుతూ ఉంటుందన్నమాట థైరాయిడ్. సో దీన్ని రెట్రోస్టర్నల్ గాయిటర్ అని కూడా అంటాం అనమాట. సో అసలు ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి ఎందుకు వస్తాయి అని అంటే నేను ఇందాక చెప్పినట్టు మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఉంటుంటాయి అన్నమాట. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఎప్పుడన్నా తగ్గడం జరిగినట్లయితే మన థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే మన హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఆ థైరాయిడ్ గ్రంథిలో ఎక్కువ కణితుల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఎక్కువ కణితులు మనకి నాడ్యూల్స్ లాగా ఫామ్ అయిపోతాయి. సో ఇది మెయిన్ రీజన్ అనమాట ఈ నాడ్యూల్స్ అనేవి డెవలప్ అవ్వడానికి. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే అయోడిన్ డెఫిషియన్సీ ఏరియాస్లో కూడా మనకి ఈ అయోడిన్ డెఫిషియన్సీ ఏరియాస్లో కూడా మనకి ఈ నాడ్యూల్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ఇంకొక రీజన్ ఏంటంటే రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో కూడా మనం ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాము. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశపారపర్యంగా కూడా కొంతమందికి ఇలా థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ రావడం వల్ల పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే మోస్ట్ కామన్గా ఇవి ఏసిమ్టమాటిక్ ఉంటాయి అనమాట, అంటే పెద్దగా సిమ్టమ్స్ ఏవి ఉండవు. మ్యాక్సిమం ఉంటే కొన్నిసార్లు ఏమవుతుంది మోస్ట్లీ ఎలా ప్రజెంట్ అవుతారు పేషెంట్స్ అని అంటే ఇక్కడ గొంతు దగ్గర ఏదో చిన్న స్వెల్లింగ్ లాగా వచ్చింది, ఏదో గొంతు దగ్గర వాపులాగా వచ్చింది, సో అది చూపించుకోవడానికి వచ్చాము అని అంటారనమాట. సో అలాగే ఏదైనా చిన్న వాపులాగా థైరాయిడ్ గ్రంథి దగ్గర అంటే మెడ దగ్గర చిన్న వాపులాగా రావడం ఇలాంటిది ఉంటుంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వాపు కనుక పెద్దదిగా ఉంటే అంటే లోపలికి గ్రో అవుతున్నట్టు అయితే మనకి థైరాయిడ్ వెనకాల మనకి ఈ ట్రేకియా అనేది ఉంటుందన్నమాట. సో ఈ ట్రేకియాని ఎప్పుడైతే కంప్రెస్ చేస్తుందో అంటే ఈ వాపు ట్రేకియాని కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే పడుకున్నప్పుడు కొంచెం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడము, లేదా అన్నవాహికని ఇది కనుక కంప్రెస్ చేసినట్టయితే అన్నం మింగడం అంటే ఏదైనా మింగుతున్నప్పుడు ఇబ్బందిగా ఉండడము, సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే వాయిస్ చేంజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ థైరాయిడ్ పర్టికులర్గా ఈ స్వెల్లింగ్కి సంబంధించిన సిమ్టమ్స్ కాకుండా జనరలైజ్డ్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఫీమేల్స్లో పీరియడ్స్ సరిగ్గా రెగ్యులర్గా రాకపోవడం, లేదా వచ్చినప్పుడు మెనోరేజియా అంటాం, అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదా వెయిట్ గెయిన్ అంటే తిండికి సంబంధించి కాకుండా అంటే తినడం ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం సంబంధించి కాకుండా ఎందుకు వెయిట్ పెరుగుతున్నారో తెలియకపోవడం, లేదా వెయిట్ తగ్గడం, లేదా
కొంతమందికి హెయిర్ లాస్ అవ్వడము, సో ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి మనం థైరాయిడ్ టెస్ట్ చేసినట్లయితే థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం అని కానీ హైపర్ థైరాయిడిజం అని కానీ అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్లో అబ్నార్మాలిటీస్ అనేవి మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఫంక్షన్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మనకి కొన్ని టెస్ట్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే బ్లడ్ టెస్ట్ అనమాట. మన బ్లడ్లో థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది మనకు తెలుస్తుంది. సో ఇందులో మనకి 3 చూస్తామన్నమాట. ఫ్రీ T3, ఫ్రీ T4 అండ్ TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. సో వీటి బట్టి మనకి థైరాయిడ్ హార్మోన్స్ అడిక్వేట్గా ఉన్నాయా అంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా లేదా అడిక్వేట్గా ఉన్నాయా అన్నట్టు అంటే సరిపడా ఉన్నాయా లేదా అన్నది మనకి ఈ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లో తెలుస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి ఏం తెలుస్తుందంటే అసలు థైరాయిడ్ నాడ్యూల్ అంటే ఆ స్వెల్లింగ్ అనేది ఉందా లేదా అంటే ఓన్లీ సిమ్టమ్స్తో అంటే ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఇలా వేరే ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే అసలు థైరాయిడ్లో నాడ్యూల్ ఉందా లేదా అన్నది మనకి తెలుస్తుంది అనమాట అల్ట్రాసౌండ్ స్కాన్లో. లేదా ఆల్రెడీ స్వెల్లింగ్తో వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటే స్వెల్లింగ్ ఉందా లేదా 2-3 స్వెల్లింగ్స్ ఏమన్నా ఉన్నాయా థైరాయిడ్లో. ఇంకొకటి ఏంటంటే ఉన్న స్వెల్లింగే సైజ్ ఎంత ఉంది అన్నది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది సాలిడా సిస్టికా అంటే ఆ వాపు థైరాయిడ్ వాపులో కణితులే ఉన్నాయా లేదంటే నీరు లాంటి పదార్థాలు లిక్విడ్ కూడా ఏదన్నా ఉందా అన్నది సాలిడా సిస్టికా అన్నది కూడా మనం డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది అనమాట అల్ట్రాసౌండ్ స్కాన్లో. ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అని అంటే FNAC అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనమాట. అంటే ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక సన్న ఇంజెక్షన్ని ఆ స్వెల్లింగ్ లోపలికి ఇస్తామన్నమాట. సో ఇంజెక్షన్ని ఆ స్వెల్లింగ్ లోపలికి ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఆ ఇంజెక్షన్ ద్వారా కొన్ని కణితుల్ని మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. బయటికి తీసుకుని దీన్ని మైక్రోస్కోప్లో టెస్ట్ చేస్తాము. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆ థైరాయిడ్ నాడ్యూల్ అనేది నేను ఇందాక చెప్పినట్టు 95% శాతం నాన్ క్యాన్సరసే ఉంటాయి, కానీ 5% క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మనకి ఈ FNACలో ఇది క్యాన్సరా కాదా అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంకొన్నిసార్లు ఏంటంటే CT స్కాన్ కూడా అవసరం పడుతుంది అనమాట కొంతమందికి. సో మనం ఈ థైరాయిడ్ టెస్ట్స్ అన్నీ చేసిన తర్వాత పేషెంట్ని హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ అని కానీ నిర్ధారిస్తామన్నమాట. సో ఒకవేళ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే హైపర్ థైరాయిడ్ అంటే ఎక్కువ ఉంటే కనుక సో మనం ఈ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అంటే యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట యాజ్ అ ట్రీట్మెంట్ ప్రాసెస్. అదే హైపోథైరాయిడ్ మోస్ట్లీ అందరికీ మోస్ట్ కామన్గా ఏముంటుందంటే హైపోథైరాయిడ్ అంటే ఆ థైరాయిడ్ అనేది సరిగ్గా హార్మోన్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎక్కువ కణితులు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల మోస్ట్ కామన్లీ మనకి థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి కనపడడం జరుగుతుంది. సో ఒకవేళ పేషెంట్కే కనుక హైపోథైరాయిడ్ ఉంటే కనుక థైరాయిడ్ సప్లిమెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ట్రీట్మెంట్. ఒకవేళ పేషెంట్కి సర్జరీ కూడా మనం ఒక ఆప్షన్ అనమాట. అది సర్జరీ ఎప్పుడు చేస్తాము అని అంటే ఒకవేళ స్వెల్లింగ్ కనుక చాలా పెద్దదిగా ఉంది, కాస్మెటికల్లీ బాగాలేదు అంటే చూడ్డానికి బాగాలేదు, ఇలా మెడ దగ్గర చాలా పెద్ద స్వెల్లింగ్ లాగా ఉంది అంటే కాస్మెటిక్ పర్పస్ కింద మనం ఆ థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అంటే మింగడంలో ఇబ్బంది లేదా డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళకి, పడుకున్నప్పుడు బ్రీతింగ్ తీసుకోవడంలో డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళకి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం థైరాయిడ్ సర్జరీస్ అనేవి అడ్వైస్ చేస్తాము. ఈ థైరాయిడ్ సర్జరీస్లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఒకటేమో హెమిథైరాయిడెక్టమీ అంటే ఒకవేళ ఆ వాపు అంటే ఆ థైరాయిడ్ నాడ్యూల్ కనుక ఒకటే సైడ్ ఉంటే ఆ సైడ్ థైరాయిడ్ గ్లాండ్ని మాత్రమే తీసేస్తామన్నమాట. దాన్ని హెమిథైరాయిడెక్టమీ అంటాం. ఒకవేళ ఈ వాపులు కనుక అంటే ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ కనుక మల్టీనాడ్యులర్ గాయిటర్ అంటారు అంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మొత్తం టోటల్ థైరాయిడెక్టమీ చేసేస్తామన్నమాట. అంటే మొత్తం థైరాయిడ్ గ్లాండ్ అంతా తీసేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి లైఫ్ లాంగ్ థైరాయిడ్ సప్లిమెంటేషన్స్ వాడాల్సి ఉంటుంది అనమాట. సో
ఇదే కాకుండా ఇంకొక న్యూవర్ టెక్నిక్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే దీన్ని థైరాయిడ్ అబ్లేషన్ అంటాము. అంటే ఏంటంటే ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాంట్లోకి వేడిని పంపించి ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా వేడిని పంపించి ఆ థైరాయిడ్ గ్లాండ్ అంటే ఎక్కడైతే మనకి నాడ్యూల్ ఉందో దాన్ని కాల్చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని థైరాయిడ్ అబ్లేషన్ అని అంటాము. సో ఇవి మనకి థైరాయిడ్ నాడ్యూల్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట. కానీ ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా మనము ఈ థైరాయిడ్ టెస్ట్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ సరిపోతుందా లేదా అని తెలుసుకోవడానికి రెగ్యులర్గా మనం థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. సో ఈ థైరాయిడ్ ట్రీట్మెంట్ గురించి కానీ నాడ్యూల్స్ గురించి కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.